గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్. ఎప్పట్లానే మన క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా, ఒక గొప్ప వ్యక్తి గురించి. అలానే మనం ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక వ్యక్తి ఫోటో నేను మీకు చూపిస్తాను. ఆయన్ని మనం ఎక్కడన్నా చూసామా లేకపోతే ఎక్కడన్నా విన్నామో జస్ట్ చూద్దాం. నేనైతే మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని అసలు ఎక్కడన్నా చూసారా అంటే ఎప్పుడైనా విన్నారా ఆయన గురించి చూద్దాం. ఓకే, ఫోటో కనిపిస్తోందా అందరికీ? సో ఇక్కడ పైన ఫోటో కనిపిస్తోంది అందరికి. ఎవరు ఈయన? ఎవరికైనా ఐడియా వచ్చిందా? ఎక్కడన్నా చూసారా ఆయన ఫోటోని? ఓకే, ఎవరు ఈయన అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఈయన ఒక సైంటిస్ట్. అది కూడా జర్మనీకి చెందిన ఒక సైంటిస్ట్. అది ఏ సైంటిస్ట్ ఈయన? ఒక శాస్త్రవేత్త. దేంట్లో అంటే గనక భౌతిక శాస్త్రవేత్త. ఫిజిక్స్ అంటాం కదా మనము. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఒక భౌతిక శాస్త్రవేత్త. మనం ఇప్పుడు ఈయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏంటవి? ఫస్ట్, ఆయన ఎప్పుడు జన్మించారు? 1879 మార్చ్ 14, 1879 మార్చ్ 14న ఆయన జన్మించారు. ఈయన ఎవరని చెప్పుకున్నాం మనము? ఒక జర్మన్ కి చెందిన ఆయన. అంటే మన భారతీయులు కాదు, ఈయన జర్మన్ కి చెందిన ఆయన. ఈయన ఎప్పుడు పుట్టారు అంటే 1879 మార్చి 14న ఈయన పుట్టారు. ఈయన పుట్టిన తర్వాత ఈయన పుట్టడంతోనే కొంచెం తల పెద్దదిగా ఉండి కొంచెం మనుషుల ఆకారానికంటే కొంచెం తేడాతో పుట్టారు. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు భయపడ్డారు. ఏంటి ఇలా ఉన్నాడు అబ్బాయి అని. ఆ అబ్బాయికి మాటలు కూడా త్వరగా రాలేదు. ఎవరా అబ్బాయి అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారికి 9 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మాటలు రాలేదు ఆయనకి. 9 ఏళ్ల తర్వాత నిదానంగా ఆయన మాటలు అనేవి వచ్చాయి. చిన్న చిన్న మాటలు వచ్చాయి, కానీ 9 ఏళ్ల తర్వాత ఆయనకి మాటలు వచ్చాయి. వాళ్ళ నాన్నగారు ఏం చేసేవాళ్ళు అంటే, ఆయన ఒక ఇంజనీర్ వాళ్ళ నాన్నగారు. ఈయన్ని స్కూల్లో వేశారే గాని స్కూల్లో ఈయన సరిగ్గా చదివేవాళ్ళు కాదు. మ్యాథ్స్ ఫిజిక్స్ తప్ప ఈయనకి దేని మీద పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు. ఓన్లీ మ్యాథ్స్ అన్నా ఫిజిక్స్ అన్నా ఎంతో ఎక్కువ ఇంట్రెస్ట్ చదువుకునేవాళ్ళు. దీంతో ఏమయ్యేది, మనం ఏదన్నా ఒక్క సబ్జెక్ట్ మీదే కాన్సన్ట్రేషన్ చేసాం అనుకోండి, ఏమవుతాయి? రిమైనింగ్ సబ్జెక్ట్స్ లో మార్క్స్ తగ్గిపోతాయి కదా. సో అలానే ఐన్స్టీన్ గారికి కూడా ఒక మ్యాథ్స్ ఫిజిక్స్ లోనే మార్క్స్ వచ్చేవి, మిగిలిన వాటిలో తగ్గిపోయేవి. ఆయన అలానే తన స్కూల్ ని కంప్లీట్ చేసుకుని తర్వాత పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ చేశారు. అప్పటికి ఏమైంది, ఆయనకి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వాళ్ళ చిన్నాన్న గారి దగ్గర ఆయన మ్యాథ్స్ ని నేర్చుకున్నారు. మ్యాథ్స్ నేర్చుకుని ఆ మ్యాథ్స్ మీద ఎంతో పట్టు సాధించారు. అలాగే ఈయన ఒకనాడు వాళ్ళ నాన్నగారు తెచ్చినటువంటి దిక్సూచి, అంటే మీకు ఎలా చెప్పాలంటే నార్త్ సౌత్ అన్న పోల్స్ చూపిస్తుంది. మనకి ఫోన్ లో కూడా కంపాస్ లాగా ఉంటుంది కదా. ఆ దిక్సూచిని ఒకనాడు వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారంట. ఆయన దాన్ని చూసి, ఏంటి ముళ్ళులు అటు ఒక పైకి కిందకి అంటే నార్త్ సౌత్ ని చూపిస్తున్నాయి, ఏ దిక్కు పెట్టినా ఆ రెండిటిని చూపిస్తున్నాయి, అంటే దాని లోపల ఏదో శక్తి ఉంది, అంటే ఏదో శక్తి కారణంగానే ఆ రెండు కూడా దిక్కుల్ని సూచిస్తున్నాయి అని తెలుసుకున్నారు. తర్వాత దాని మీద ఆయన పరిశోధన చేయగా ఏం తెలిసింది అంటే, ఆయన ఈ ఫిజిక్స్ లో ఏం చేశారు అంటే ఒక ఫార్ములా, ఒక థియరీని కనుగొన్నారు. ఏంటి ఆ థియరీ? మాస్ ఎనర్జీ ఈక్వివాలెన్స్ ఫార్ములా. ఒక ఫార్ములాని కనుగొన్నారు. ఆ ఫార్ములా ఏంటి అంటే క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసి స్క్వేర్. ఏంటా ఫార్ములా? క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసి స్క్వేర్ అన్న ఫార్ములాని కనుగొన్నారు. ఇంకా దీన్నే ఏమంటారు అంటే స్పెషల్ రిలేటివిటీ అన్న దాన్ని ఈయన ముఖ్యంగా కనుగొన్నారు. ఏంటి అసలు ఈయన కనుగొన్నది అంటే గనక, ఇంకా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఒక లైట్ నేను వేసా ఒక వస్తువు మీద, దాని గుండా కాంతి ప్రసరించి మరొక వస్తువు మీద పడుతోంది అనుకోండి ఎగ్జాంపుల్ కి, అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అంటే కాంతి అనుగుణంగా ఎలాంటి మార్పులు చెందుతాయి ఆ వస్తువు మీద పడినప్పుడు అన్న దాన్ని ఈయన తెలియజేశారు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని అలాగే క్వాంటం థియరీని ఈయన కనుగొన్నారు అని చెప్పారు. ఓకేనా? మీకేం అర్థమవుతోంది ఇందులోంచి? ఏం చెప్తున్నారు అంటే ఈయన చిన్నప్పుడు చాలా
మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. అయినా ఆయన ఏం చేశారు, ఆయన అనుకున్నది సాధించడం కోసం మ్యాథ్స్ ఫిజిక్స్ ఈ రెండిటిలో కూడా ఆయన అనుకున్నవి సాధించి, మ్యాథ్స్ లో కూడా క్యాలిక్యులస్ దాని మీద ఈయన పట్టు సాధించారు. ఈయన ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే గనక, మనం అనుకున్నది సాధించాలి అంటే ముందు పట్టుదల అనేది ఉండాలి. ఎవరు ఎన్ని అనుకున్నా మన మీద మనకి నమ్మకం ఉండాలి. అలాగే మనం చేపట్టిన పనిని పట్టుదలతో స్వీకరించాలి. ఓకేనా? ఇది మనం ఈ రోజు ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, మన టాపిక్ లోకి మనం వెళ్ళిపోదాము. ప్రీవియస్ టాపిక్ వెళ్దాం. ఫస్ట్ మన టాపిక్ లోకి వెళ్లే ముందు ప్రీవియస్ మనం ఏదైనా టాపిక్ చెప్పుకున్నామా? ఎవరికన్నా గుర్తుందా అసలు? ప్రీవియస్ మనం ఏ టాపిక్స్ చెప్పుకున్నామో ఏంటో గుర్తులేదా? మర్చిపోయారా అప్పుడే? సరే, ప్రీవియస్ గా మనము ఒక 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఏంటి ఆ 3 టాపిక్స్ అంటే గనక, ఫస్ట్ వన్ క్లైమేట్, వాతావరణం. సెకండ్ వన్ అగ్రికల్చర్, వ్యవసాయం. మూడోది ఏంటి, ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్స్, ఫ్యామిలీ కుటుంబం మరియు వృత్తులు, దాని గురించి తెలుసుకున్నాము. వీటిలో ఏమేమి తెలుసుకున్నాము, క్లైమేట్ వాతావరణం, అలాగే వెదర్. ఈ రెండు పదాలకి డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నాం ఫస్ట్. అవునా? ఎవరికైనా గుర్తొచ్చిందా? వెదర్ అనేదేమో చిన్న వాటికి వాడతాము, క్లైమేట్ అనేమో పెద్ద వాటికి. అంటే ఈ రోజు వెదర్ ఇలా ఉంది, ఈ 1 వీక్ క్లైమేట్ ఇలా ఉండబోతుంది, అలా. అంటే షార్ట్ టర్మ్ గా ఏమో వెదర్ వాడుతున్నాము, లాంగ్ టర్మ్ గా క్లైమేట్ వాడుతున్నాము అని తెలుసుకున్నాము. అలాగే అగ్రికల్చర్, వ్యవసాయం గురించి నేర్చుకున్నాం మనము. అంటే ఏ ఏ టైంలో ఏ పంటలు వేస్తున్నారు ఏంటి అన్న దాని గురించి తెలుసుకున్నాము. థర్డ్ టాపిక్ ఏంటి, ఫ్యామిలీ. అంటే మనకి మన అంకుల్ వాళ్ళ కూతురు ఏమవుతారు, మన నాన్న వాళ్ళ చెల్లెలు, అంటే అట్లా మనకి రిలేషన్స్ ఆ ఫ్యామిలీలో అన్నయ్య తమ్ముడు. అలాగే ప్రొఫెషన్స్ గురించి మనము నేర్చుకున్నాము. ఓకేనా? అన్ని టాపిక్స్ గురించి మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాము. గురించి నేర్చుకుంటున్నామంటే ఇప్పుడు మళ్ళీ అగైన్ 3 టాపిక్లు. ఏంటా మూడు? ఫస్ట్ వన్ ప్లాంట్స్, ప్లేసెస్ దే లివ్. ప్లాంట్స్ అంటే ఏంటి, మనందరికీ తెలుసు, మొక్కలు, అలాగే అవి నివసించే ప్రదేశాలు. ప్లాంట్స్ అండ్ ప్లేసెస్ దే లివ్. లివ్ అంటే జీవించడం అనుకోవచ్చు, నివసించడం అనుకోవచ్చు ఇక్కడ. సో జీవించడం. మొక్కలు ఎక్కడ ఉంటున్నాయి, ఎక్కడ జీవిస్తున్నాయి. అలాగే టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్ అంటున్నాము, ఓన్లీ ప్లాంట్స్ అంటే ఒకటే ఉంటాయా? దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. అంటే ఔషధ మొక్కలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఏమైనా మనకి డెకరేషన్ వాడుకునే మొక్కలు అవ్వచ్చు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, వాటి యొక్క ఉపయోగాలు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, యానిమల్ హౌసెస్ అండ్ ఫుడ్ దే ఈట్. యానిమల్స్ ఎక్కడ ఉంటున్నాయి, వాటి హౌసెస్, అలాగే ఏం ఫుడ్ తింటున్నాయి అన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో ఫస్ట్ ఏంటి, ప్లాంట్స్ అండ్ ప్లేసెస్ దే లివ్ అని చెప్పుకుంటున్నాం. అవునా? మొక్కలు అలాగే అవి ఎక్కడ జీవిస్తాయి అని చెప్పుకున్నాం కదా. ప్లాంట్స్, మీకు డౌట్ రావచ్చు, మేడం మన ఇంట్లో పెంచుకున్నాం కాబట్టి వాటిని మనం ప్లాంట్స్ అంటున్నాం కదా మేడం అని డౌట్ మీకు రావచ్చు. అలాగే మనకి గార్డెన్స్ లో అవ్వచ్చు, అలా ఉంటాయి కదా. మొత్తం ప్లాంట్స్ మనకు వచ్చేసరికి ఎన్ని టైప్స్ అంటే కనుక, ఫస్ట్ ప్లాంట్స్ వచ్చేసరికి ట్రీస్, అంటే వృక్షాలు. ట్రీస్ అంటే ఏంటి, వృక్షాలు. ఇవి ఎలా ఉంటాయి కనుక సాధారణ మొక్కలు అని చెప్పుకోవచ్చు. అంటే ప్లాంట్స్ ని ట్రీస్ అని కూడా చెప్తున్నాము. నెక్స్ట్ అలాగే హెర్బ్స్, హెర్బ్స్ అని చెప్తున్నాం, అంటే మూలికలు అంటారు కదా. ఈ trees అంటే first one, second one, హెర్బ్స్ ఎలా ఉంటాయంటే మనకి ఇవి కూడా చిన్న మొక్కలే. వీటి కాండం ఎలా ఉంటుందంటే మృదువుగా ఉంటుందంట. హెర్బ్స్ యొక్క మొక్కల కాండం అంటే మొదట్లో అంటాం కదా, అది ఎలా ఉంటుందంటే చాలా మృదువుగా ఉంటుందంట. అలాగే దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే తులసి, అలాగే పుదీనా. తులసి చెట్టు అందరి ఇళ్లలో ఉంటుంది కదా, అలాగే పుదీనా. పుదీనా తులసి హెర్బ్స్ కిందకి వస్తాయి అని చెప్తున్నాం. నెక్స్ట్ అలాగే చూడండి, shrubs అంటే పొదలు. అలాగే ఓకే, ఇవి ఎలా ఉంటాయి అంటే గనక, ఈ shrubs మనకి ఇవి చెట్టు కంటే కూడా చాలా చిన్నగా ఉంటాయంట. ఈ shrubs ఎలా ఉంటాయి, చెట్టు కంటే చాలా చిన్నగా ఉంటాయంట. వీటికి ఎగ్జాంపుల్ మనకి మందార, గులాబీ అలాంటి చెట్లు చెప్పుకోవచ్చు.
మందార, గులాబీ అలాంటి ఎగ్జాంపుల్స్ కిందకి shrubs వస్తాయి. నెక్స్ట్ అలాగే క్లైంబర్స్. నెక్స్ట్ తీగ జాతి మొక్కలు అంటాం కదా మనము. ద్రాక్ష ఉంది, పైకేగా తీగ పాకేది మనకి. ద్రాక్ష మొక్కలు తీగ జాతి మొక్కలు అని చెప్పుకోవచ్చు. దీనికి ఈ తీగ జాతి మొక్కల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ద్రాక్ష చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ లాస్ట్ లాస్ట్ ఏంటి క్రీపర్స్ అంటే కనుక ఇవి నేల మీద పాకుతాయి మనకి. నేల మీద వేరే దాని సహాయంతో, అంటే ఇవి నేల మీద పాకుతాయి. క్లైంబర్స్ వచ్చేసరికి ఏంటి అంటే దేని సహాయంతో అన్న పైకి పాకుతున్నాయి. క్రీపర్స్ వచ్చేసరికి ఏంటి అంటే నేల మీద పాకుతున్నాయి. ఏంటి నేల మీద పాకేవి? పుచ్చకాయ, దోసకాయ అలాంటి పాదులని కూడా మనం చూసే ఉంటాం కదా. పుచ్చపాదు, దోసపాదు ఇవన్నీ కూడా నేల మీద పాకుతాయి. క్లైంబర్స్ వచ్చేసరికి వేరే పైకి పాకుతాయి. ష్రబ్స్ కిందకి వచ్చేసరికి ఏం చెప్పాను నేను మీకు ఆల్రెడీ. ష్రబ్స్ అంటే కనుక మందార మొక్క, రోజు అలాంటివి. హెర్బ్స్ హెర్బ్స్ అంటే కూడా మనకి సిమిలర్ కి ఎలా ఉంటాయి అంటే కనుక తులసి, పుదీనా మొక్కలు. మీరు ఎప్పుడన్నా చూస్తే పుదీనా అనేది ఆకు చిన్న చిన్నగా ఉన్న చోటే గుబురుగా పెరుగుతుంది. సో అలాంటి వాటిని మనం హెర్బ్స్ అని చెప్పుకుంటున్నాము. ఇవి టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. మొత్తం ఎన్ని టైప్స్ అంటే ఆ టైప్స్ అనుకున్నాము. అలాగే అవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఎక్కడెక్కడ ఏం చేస్తాయి అన్నది మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో చూసుకున్నాము. సో అలాగే టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అంటే కొన్ని ఔషధ మొక్కలు ఉంటాయి, కొన్ని ఏమో ఆహారానికి ఉపయోగపడే మొక్కలు ఉంటాయి, అలాగే ఇంకొన్ని డెకరేషన్ కోసం చూసుకుంటారు. ఏంటి మేడం ఇవి అంటే కనుక ఔషధ మొక్కలు అంటున్నారు. ఇప్పుడు తులసి ఉంది, దాన్ని మనం చాలా మంది కషాయంలా చేసుకుంటారు. అంటే ఆకులు, తులసి ఆకులు నీళ్ళలో వేసుకుని తాగితే మంచిది అని చెప్తారు. అలాగే ఇంకా చెప్పాలంటే కలబంద. కలబంద కూడా ఔషధానికి వాడతారు, కొంతమంది ఆరోగ్యానికి తింటారు కూడా కలబందని. అలాగే ఇంకా చెప్పుకోవాలి అంటే గనక మనకి ఏమేమి ఉంటాయి అంటే ఔషధ మొక్కలు. సో ఇవి టైప్స్. ఇంకా నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు ముందు. ఇలా అలాగే డెకరేషన్ కోసం ఏం వాడతాము అంటే కనుక ఇప్పుడు లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయి, లిల్లీ ఫ్లవర్స్ కానీ లేదంటే కమలం పువ్వులు కానీ ఇలాంటి పువ్వులన్నీ కూడా మనము డెకరేషన్ కోసం యూజ్ చేసుకుంటాము. అవి ప్లాంట్స్. వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ఇక్కడ అవి ఔషధానికి ఉపయోగపడుతున్నాయా, లేకపోతే ఫుడ్ కింద ఉపయోగపడుతున్నాయా, లేకపోతే డెకరేషన్ కిందకి వాడుతున్నామా అన్నది. థర్డ్ చూడండి, యానిమల్స్ అంటే జంతువులు. సింహాలు కానీ, పులులు, నక్కలు ఇలాంటి జంతువులన్నీ ఎక్కడెక్కడ నివసిస్తున్నాయి, అవి ఏ ఫుడ్ తింటాయి అన్న దాని గురించి ఈ రోజు మనం ఈ టాపిక్ గురించి తెలుసుకుందాము. ఓకేనా? ఫస్ట్ బ్రీఫ్ గా 3 టాపిక్స్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు వీటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీద మనము చెప్పుకుందాం. ఓకేనా? మన టాపిక్స్ ఏంటి? ప్లాంట్స్ అండ్ ప్లేసెస్ దే లివ్, ఫస్ట్ టాపిక్ అది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యూజెస్ అంటే మొక్కలు, వాటి యొక్క రకాలు, అలాగే వాటి ఉపయోగాలు. థర్డ్ వన్ యానిమల్ హౌసెస్ అండ్ ఫుడ్ దే ఈట్, జంతువులు అలాగే వాటి తినేటువంటి ఉండే నివాసాలు, వాటి యొక్క ఆహారాలు. ఓకేనా? ఇది మనము ఈరోజు చెప్పుకోవాల్సిన టాపిక్స్. ఇప్పుడు మనం వీటిలో ఏం చేద్దామంటే కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తాను, మీరు వాటిల్లో ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి చెప్తే సరిపోతుంది. ఓకేనా? ఇవి మన టాపిక్స్. ఒక 2 minutes చూడండి, స్టార్ట్ చేస్తాను. ఓకే, ఓకేనా? ఫస్ట్ మనం ప్లాంట్ ప్లాంట్ అని మాట్లాడుకుంటున్నాం కదా. ఫస్ట్ అసలు పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దాం మనము? మొక్కలు, వాటి యొక్క భాగాలు. పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ అంటే మొక్కలు, వాటి యొక్క భాగాలు గురించి తెలుసుకుందాం. చూడండి, ఫ్లవర్స్ అంటే పువ్వులు, స్టెమ్ అంటే కాండం. ఇక్కడ ఇచ్చేసారు మనకి పువ్వులు, ఆకులు, విత్తనాలు, దాని యొక్క కాండము, అలాగే వేళ్ళు, అలాగే కొన్ని పార్ట్స్ ఇచ్చేసారు కదా. ఆ దాని దగ్గరికి సిమిలర్ గా తీసుకెళ్లి మనం అది సెట్ చేస్తే సరిపోతుంది. సో ఎప్పుడూ కూడా మనకి రూట్స్, వేళ్ళు అనేవి మొక్క అడుగునే ఉంటాయి. ఓకేనా? ఇవి రూట్స్. అలాగే కాండం అని చెప్తున్నాను చూసారా, అది పైకి కనిపిస్తుంది మనకి. సో అది స్టెమ్. సారీ, జస్ట్ మినిట్, ఇక్కడ నేను సీట్స్ మేస్ చేశాను. ఓకే, ఫస్ట్ ఫ్లవర్. ఫ్లవర్ అని చెప్పుకుంటున్నాను కదా, పువ్వు. అంటే ఎక్కడ ఉంటుంది ఆ పువ్వు?
ఇది పువ్వు. కొన్నిటికి విత్తనాలు మనకి ఆ పువ్వు లోపల కాయ లోపల ఉంటాయి చూసారా? సో ఆ సీడ్స్ ఈ పువ్వు లోపల ఉన్నాయి. ఇంతకీ ఇది ఏ ఫ్లవరు? ఎవరికన్నా ఐడియా వచ్చిందా ఏ ఫ్లవరు? ఎవరికన్నా తెలిస్తే చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది ఏ ఫ్లవర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం మిగిలాయి? లీవ్స్ మిగిలాయి. ఓకేనా? చూడండి ఈ పార్ట్స్. సీడ్స్ అంటే విత్తనాలు, ఫ్లవర్స్ అంటే పువ్వులు, లీవ్స్ అంటే ఆకులు, స్టెమ్ అంటే కాండం, రూట్స్ అంటే వేళ్ళు. ఓకేనా? ఐడియా వచ్చిందా ఇప్పుడు? మొత్తం మనకు అసలు పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ మనకి మెయిన్ గా ఉన్నవి ఏంటి అన్నది ఐడియా వచ్చిందా? అసలు ఈ ఫ్లవర్ ఏంటి అన్నది ఎవరికన్నా తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, ఏపీఆర్ఎస్ వెంపల్లి స్కూల్. ఓకే ఓకే. చూడండి, మనం ఇప్పుడు ఫస్ట్ ఏం నేర్చుకున్నాము? పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ గురించి నేర్చుకున్నాము. సన్ఫ్లవర్, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. ఫ్రమ్ విచ్ స్కూల్? IFP 6533. ఏ స్కూల్లో కూడా మెసేజ్ చేయండి మీరు చాట్ బాక్స్ లో. ఓకే, ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ప్లాంట్స్ కి ఇన్ డిఫరెంట్ హ్యాబిటేట్స్, అంటే ప్లాంట్స్ వాటి యొక్క ఆవాసాలు అని చెప్పుకోవచ్చు. హ్యాబిటేట్స్ అంటే ఆవాసాలు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఏ ప్లాంట్ దట్ లివ్స్ ఇన్ ద డిజర్ట్. అంటే ఈ కింద ఇచ్చిన వాటిల్లో అంట ఒక మొక్క ఎడారిలో కూడా బతకగలదంట. క్యాక్టస్, రైస్, పాండ్ వీడ్. ఈ ఇచ్చిన 3 ప్లాంట్స్ లో అంట ఒక ప్లాంట్ ఎడారిలో కూడా బతుకుతుందంట. అది ఏ ప్లాంట్ అని అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే కనుక చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఏ ప్లాంట్ దట్ లివ్స్ ఇన్ ద డిజర్ట్. డిజర్ట్ లో కూడా నివసించేది అంటే ఎడారిలో కూడా బ్రతికే మొక్క ఏది అని అడిగారు. ఆప్షన్ ఏ క్యాక్టస్, బి రైస్, సి పాండ్ వీడ్ అని ఇచ్చారు. ఓకేనా? ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. క్యాక్టస్, ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్, వెరీ గుడ్. IF6533 ఫ్రమ్ విచ్ స్కూల్? యూ ఆల్సో మెన్షన్ విచ్ స్కూల్. మీరు ఏ స్కూల్లో కూడా మెన్షన్ చేయండి. క్యాక్టస్, వెరీ గుడ్. ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్. నెక్స్ట్ వన్, ఏ ప్లాంట్ నీడ్స్ ఏ హ్యాబిటేట్ అండర్ వాటర్. ఈ కింద ఇచ్చిన మొక్కల్లో అంట ఒక మొక్క ఖచ్చితంగా నీళ్లలోనే ఉంటుందంట, అంటే నీళ్లలోనే పెరుగుతుందంట. పాండ్ వీడ్, ఫ్లవర్, క్యాక్టస్. ఈ 3 ప్లాంట్స్ లో ఒక ప్లాంట్ కంపల్సరీగా వాటర్ లో ఉంటేనే పెరుగుతుంది అని ఇచ్చారు. పాండ్ వీడ్, ఫ్లవర్, క్యాక్టస్. చూద్దాము దీని ఆన్సర్ ఎవరన్నా చెప్తారేమో. ఓకే, పాండ్విడ్, ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్, వెరీ గుడ్. ఇంకా రిమైనింగ్ స్కూల్స్, వాట్ అబౌట్ రిమైనింగ్ స్కూల్స్? బాగా చెప్తున్నారు పాండ్విడ్ అని, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఏ ప్లాంట్ నీడ్స్ ఏ హ్యాబిటేట్ విచ్ వార్మ్ విత్ లాట్స్ ఆఫ్ లైట్ అండ్ వాటర్. ఈ కింద ఇచ్చిన వాటిల్లో అంట ఒక ప్లాంట్ కి వామ్ అంటే వెచ్చదనము లేకపోతే వేడి అనుకోవచ్చు. వెచ్చదనము అలాగే లైట్ కాంతి అలాగే నీరు కావాలంట. రైస్, పాండ్వీడ్, క్యాక్టస్. ఏంటి ఇంతకీ మనకి? ఖచ్చితంగా దానికి వేడి ఉండాలి, వెలుతురు ఉండాలి, అలాగే వాటర్ కూడా ఉండాలంట. ఇప్పుడు మైనారిటీ గర్ల్స్ ఉంటారు. ఓకే, పాండ్వీడ్, వెరీ గుడ్. రైస్, ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్, వెరీ గుడ్. వెరీ గుడ్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ రైస్ అని చెప్పారు. ఇంకా రిమైనింగ్ స్కూల్స్ కూడా ట్రై చేయండి మీరు, నో ప్రాబ్లం. ఎన్విరాన్మెంట్స్ వేర్ ప్లాంట్స్ డు నాట్ గ్రో. కింద ఇచ్చిన వాటిల్లో అంట అసలు మొక్కలు పెరగవంట ఆ ప్లేస్ లో. ఏంటా మొక్కలు? అంటార్కిటికా రీజియన్, ఫారెస్ట్ అంటే అడవులు, ప్లెయిన్స్ హిమాలయాలను అంట కదా, అంటే ఆ ప్లెయిన్స్ టైప్ మనకి. వీటిల్లో అంట అసలు మొక్కలు ఈ మూడిట్లో ఒక దాంట్లో పెరగవంట. ఏంటి ఎవరికన్నా ఐడియా వచ్చిందా? ఫారెస్ట్ పెరుగుతాయి అనుకుంటా కదా మనకి మొక్కలు. ప్లెయిన్స్ లో కూడా పెరుగుతున్నాయి. మరి అంటార్కిటికాలో? అంటార్క్టా ఫ్రమ్ ఏపీఆర్ఎస్, ఆత్మకూరు, వెరీ గుడ్. అంటార్కిటికా, వెరీ గుడ్. ఆత్మకూరు, ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్, వెరీ గుడ్. అంటార్కిటికా అని చెప్పారు. నెక్స్ట్, ప్లాంట్స్ నీడ్ టు గ్రో.
కింద ఆప్షన్స్ లో అంట అంటార్కిటికా. ఓకే, వెరీ గుడ్. కింద ఇచ్చిన ఆప్షన్స్ లో అంట ప్లాంట్స్ కంపల్సరీగా ఒకటి ఉండాలంట, అవి ఎదగాలి అంటే ఏంటవి? లైట్, వెలుతురు, వెరీ హాట్, బాగా ఎండ, లేకపోతే బాగా చల్లదనం. చెప్పండి మీరే. మొక్కలు ఎదగాలి అంటే వాటికి ఏముండాలి? బాగా వేడిగా ఉండాలా, బాగా చల్లగా ఉండాలా, లేకపోతే వెలుతురు ఉండాలా? లైట్ ఫ్రమ్ ఆత్మకూర్, వెరీ గుడ్. ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్ లైట్, మైనారిటీ గర్ల్స్ గుంటూరు, వెరీ గుడ్. లైట్, వెరీ గుడ్ స్టూడెంట్స్. లైట్. భోగాపురం, ఏపీఎంఎస్ భోగాపురం, వెరీ గుడ్. ఎన్విరాన్మెంట్స్ వేర్ ప్లాంట్స్ డు నాట్ గ్రో. ఇక్కడ కూడా అంట ప్లాంట్స్ పెరగవంట ఒక చోట. గార్డెన్ లో మొక్కలు పెరగవా, లేకపోతే డిజర్ట్ లో పెరగవా, ఇంకా అలాగే ప్లెయిన్స్ లో పెరగవా? మనకి చెప్పండి. గార్డెన్ అంటే బాగా మొక్కలు ఉన్న ప్రదేశము, ఇందాక ఎలాగో ప్లెయిన్స్ చెప్పుకున్నాము, అలాగే డిజర్ట్. వీటిల్లో ఒక దాంట్లో మనకి అసలు మొక్కలు పెరగవు అని చెప్పారు. ఎక్కడ పెరగవు మొక్కలు మనకి? డిజర్ట్ ఫ్రమ్ ఏపీఆర్ఎస్ ఆత్మకూర్, వెరీ గుడ్. వెరీ గుడ్. ఏపీఆర్ఎస్ కేఎంపీఆర్ ఆల్సో వెరీ గుడ్. ఓకే, ఎక్కడని చెప్తున్నారు? డిజర్ట్ అని చెప్పారు. వెరీ గుడ్ నాన్న, అందరూ చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు. వెరీ సింపుల్ టాపిక్ ఇది. ఓకేనా? ఎవరికైనా అర్థం కాకపోతే చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం మనము? ప్లాంట్స్ యొక్క పార్ట్స్ నేర్చుకున్నాము, అలాగే ఆ ప్లాంట్స్ అనేవి డిజర్ట్స్. ఓకే, వెరీ గుడ్. ఆన్సర్స్ అందరూ బాగా చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ మనమే నేర్చుకున్నాము అంటే నేర్చుకుందాము అంటే ప్లాంట్స్ అనేవి ఎక్కడ పెరుగుతున్నాయి? వేర్ డు ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లివ్? యానిమల్స్, ప్లాంట్స్, ఇక్కడ యానిమల్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయి. మనకి మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ చూసుకుందాము. ఎక్కడ పెరుగుతున్నాయి అన్నది చూసుకుందాం. ప్లాంట్స్ దట్ నీడ్ ఎ లాట్ ఆఫ్ వాటర్ లివ్ ఇన్. మొక్కల కంట అవి బ్రతకడానికి నీడ్ అంటే అవసరం, లాట్ ఆఫ్ వాటర్ లివ్స్ ఇన్. అవి ఎక్కడుంటాయి ఎక్కువగా? డిజర్ట్ లో ఉంటాయా, లేకపోతే వెట్ ల్యాండ్ అంటే తడి నేలలో ఉంటాయా? అక్కడ అడిగిన క్వశ్చన్ అర్థమైందా మీకు? మొక్కలంట నీరు అవసరం, ఆ నీరు మనకి ఎక్కడుంటోంది? డెజర్ట్స్ లో దొరుకుతోందా, లేకపోతే వెట్ ల్యాండ్ లో దొరుకుతోందా? Wetland, wetland. Okay, very good. APRS KMPL, very good. Also from Atmakur, very good. Minority girls Guntur, very good. Wetland అంటే తడి నేలలు అని చెప్తారు. ఓకే, నెక్స్ట్. రెయిన్ ఫారెస్ట్ ఈజ్ ఏ డాష్ హ్యాబిటేట్. రెయిన్ ఫారెస్ట్ అన్నది ఎటువంటి నివసించడానికి ఎటువంటిది అన్నారు? రెయిన్ ఫారెస్ట్, వెట్లాండ్స్. ఓకే, వెరీ గుడ్. సిహెచ్ లావణ్య ఫ్రమ్ విచ్ స్కూల్? నెక్స్ట్ టైం ఆల్సో యూ కెన్ మెన్షన్. ఏపీఆర్ఎస్ మైనార్టీ గర్ల్స్ గుంటూరు, అప్పుడే ఆన్సర్ మెన్షన్ చేస్తారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా ట్రై చేస్తున్నారు, ట్రై చేయండి ఆన్సర్స్. ఏపీఆర్ఎస్ మైనారిటీ, ఏపీఆర్ఎస్. ఓకే, రెయిన్ ఫారెస్ట్ నేమ్ లోనే ఉంది మీకు అక్కడ. ఏమని? రెయిన్ అంటే వాన పడుతుంది అనుకోండి, సంథింగ్. ఆ ఫార్ అంటే వెట్టే కదా మనకు కావాల్సింది, వెట్. నెక్స్ట్ వన్. ఓషన్ హ్యాస్ డాష్ వాటర్. సముద్రపు నీరంట మనకి ఓషన్ వాటర్ ఎలా ఉంటాయి అన్నారు? ఫ్రెష్ గా ఉంటాయా, లేకపోతే సాల్టీ అంటే ఉప్పగా ఉంటాయా? ఓషన్ వాటర్ ఫ్రెష్ గా ఉంటాయా, లేకపోతే సాల్టీగా ఉంటాయా? సాల్టీ. సిహెచ్ లావణ్య, ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్. ఓకే, సాల్టీ ఫ్రమ్ ఏపీఆర్ఎస్ ఆత్మకూర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్ ఆల్సో వెరీ గుడ్. మీరు ఫస్ట్ ఆన్సర్స్ మెన్షన్ చేస్తున్నారు. వెరీ గుడ్ నాన్న, క్వశ్చన్స్ అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను, ఈజీగా ఉన్నాయని కూడా అనుకుంటున్నాను నేను. సాల్టీ ఫ్రమ్ ఏపీఆర్ఎస్ ఆత్మకూరు, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ లివ్స్ ఇన్ వెట్లాండ్ అంటే వెట్లాండ్ లో కింద ఉన్న వాటిలో నివసిస్తాయి అని చెప్పారు. ఎలిగేటర్ అంటే ముసలి అని చెప్పుకోవచ్చు నాన్న. ఎలిగేటర్ అంటే ముసలి, మొసలి, లేకపోతే క్యామెల్, అందరికీ తెలుసు కదా ఉంట. క్యాక్టస్ అంటే చెట్టు, ఒక రకమైన చెట్టుని క్యాక్టస్ అని పిలుస్తున్నాము. ఓకేనా? చూడండి, వెట్లాండ్ లో ఏది ఉంటుందని ఇచ్చారు ఇక్కడ? ఎలిగేటర్స్ అని ఇచ్చారు. సిహెచ్ లావణ్య ఆల్సో ఎలిగేటర్స్ అని ఇచ్చారు. ఓకే, వెరీ గుడ్. ఎలిగేటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలిగేటర్, ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్, వెరీ గుడ్. ఏంటి ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్ కొంచెం టైం పడినట్టుంది.
ఎప్పుడు ఫస్ట్ మీరే ఆన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం లేట్ అయింది, కొంచెం కాన్సన్ట్రేషన్ ఇటు పెట్టండి. ఇన్ డాష్ ఫిష్ ఫైండ్ ఫుడ్ ఇన్ ద కోరల్ రీఫ్. ఈ కింద వాటిల్లోంచంట ఫిష్ దాని యొక్క ఫుడ్ ని ఫైండ్ చేసుకుంటోందంట. అడవుల్లోనా, లేకపోతే డిజర్ట్స్ లోనా, లేకపోతే ఓషన్స్ లోనా? ఫిషెస్ ఎక్కువగా ఎక్కడుంటాయి మనకి వెంటనే అర్థమైపోయి ఉండాలి. అడవుల్లో ఉండవు, ఎడారుల్లో కూడా ఉండవు. ఫిషెస్ ఎక్కడుంటాయి మనకి? ఓషన్స్. వెరీ గుడ్ సేట్స్ లావణ్య. ఐ ఓకే ఏపీఆర్ఎస్ కేఎంపిఎల్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. ఓకే ఓషన్స్. ఏంటి మరి మిగిలిన స్కూల్స్ ఏంటి ఆన్సర్స్ పెట్టకూడదు అనుకుంటున్నారా ఏంటి? తెలిస్తే మెన్షన్ చేయండి చాట్ బాక్స్ లో, నో ప్రాబ్లం. మీరు ఈ క్వశ్చన్ మొత్తం మీద ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఏంటా మిస్టేక్ అంటే ఫాల్స్ స్పెల్లింగ్ తప్పించాడు ఇక్కడ మనకి. ఫాల్స్. యాక్చువల్ గా స్పెల్లింగ్ తెలిస్తే మెసేజ్ చేయండి, లేకపోతే నేనే మెన్షన్ చేస్తున్నాను. FALSE. వాడు ES అని ఇచ్చాడు, సో అది మనకి స్పెల్లింగ్ తప్పించాడు. ఒకసారి ఆ స్పెల్లింగ్ మిస్టేక్ చూడండి. ఫాల్స్. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ కి ఆన్సర్ కూడా చెప్పేశారు. క్యాక్టసెస్ అండ్ క్యామెల్స్ లివ్స్ ఇన్ ద ఫారెస్ట్. ఆ మొక్కలును అలాగే క్యామెల్స్ అంట అడవుల్లో ఉంటాయి అని చెప్తున్నారు. సో అది నిజం కాదు అని చెప్తున్నాము. సో దానికి బట్ ఇక్కడ స్పెల్లింగ్ తప్పిచ్చాడు, అది నేను మెన్షన్ చేస్తున్నాను ఇంకొకసారి మీకు. నెక్స్ట్. ఇట్ ఈస్ ఈజీ టు ఫైండ్ ఫుడ్ అండ్ వాటర్ ఇన్ డిజర్ట్. ఎడారిలో అంటే మనకి చాలా ఈజీగా ఫుడ్ వాటర్ దొరుకుతుందంట, అవునా? అదేంటి నాకు తెలియలేదే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆన్సర్ బాగా చెప్తున్నారు. సిహెచ్ లావణ్య. ఆల్సో వి స్టార్టింగ్ మెన్షన్ చేశారు మీరు, విచ్ స్కూల్? ఓకే, వెంపల్లి స్కూల్ అని చెప్పారు వివో వాళ్ళు. వెరీ గుడ్. ఫాల్స్ ఫ్రమ్ ఏపీఆర్ఎస్ ఆత్మకూరు. అంటే మనకి ఏమైంది అక్కడ? ఫుడ్ వాటర్ తొందరగా దొరకవు డిజర్ట్ లో, అది మనకి నిజం కాదు, అబద్ధం. నెక్స్ట్. డాష్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ ఏ ప్లాంట్ ఆర్ యానిమల్ లివ్. ఈ కింద ఇచ్చిన రెండు ప్లేసుల్లో అంట జంతువులు గాని లేకపోతే మొక్కలు గాని నివసిస్తాయంట. అంటే మీరు ఇక్కడ చూసుకోండి, హ్యాబిటేట్ అంటే నివాసము, న్యూట్రియంట్ అంటే మనం తినే ఫుడ్ లో ఉన్న కాంపౌండ్. ఇక్కడ ప్లేస్ అని మెన్షన్ చేశాడు, అంటే అది నివసించే స్థలం అనే కదా. హ్యాబిటేట్. వెరీ గుడ్ గర్ల్స్ మయాటి జెడ్పిహెచ్ఎస్ కుప్పం. ఓకే, వెరీ గుడ్. హ్యాబిటేట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హ్యాబిటేట్ కెన్ బి డాష్ హాట్, డ్రై ఆర్ వెట్. హ్యాబిటేట్ అన్నదంట ఎలా ఉంటుంది? హాట్ గా, డాష్ హాట్, డ్రై ఆర్ వెట్. వేడిగా, లేకపోతే పొడిగా, లేకపోతే తడిగా అన్నారు. కోల్డ్ అంటే చల్లగా, ప్లాంట్ అలాగే యానిమల్ అని ఇచ్చారు. సో చూద్దాం దీని ఆన్సర్ మెన్షన్ చేద్దాం. ఏపీఆర్ఎస్ కేఎంపిఎల్ హ్యాబిటేట్. వెరీ గుడ్. ఆల్సో మైనారిటీ గర్ల్స్ గుంటూరు. వెరీ గుడ్. వివో V205. ఓకే, స్టార్టింగ్ వెంపల్లి స్కూల్ అని చెప్పారు, గర్ల్స్ గుంటూరు. వెరీ గుడ్. కోల్డ్, హాట్, డ్రై ఆర్ వెట్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. ఫాక్స్ యూజెస్ డాష్ ఫర్ షెల్టర్. ఫాక్స్ అంట కింద వాటిల్లో దాని షెల్టర్ కోసం ఒకటి చూసుకుంటోంది అని చెప్పారు. నెస్టా లేకపోతే లాగా అన్నారు. నెస్టా లేకపోతే లాగా అన్నారు. ఇక్కడ లాగ్ అంటే నెస్ట్ అంటే కనుక మనం గూడు అంటాం కదా, పక్షులు గూడు కట్టుకుంటాయి అని చెప్తాం కదా. అలాగే ఫాక్సెస్ ఎక్కడ అంటే కనుక లాగ్ అంటే దుంగ అని చెప్తారు. పెద్ద పెద్ద చెక్కలు ఉంటాయి కదా, దుంగ అని అర్థం. లాగ్ అంటే ఏంటంటే వెరీ గుడ్, లాగ్ అని చెప్పారు. ఆల్ స్కూల్స్ వెరీ గుడ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లాగ్ అని చెప్పారు, అంటే దుంగ అని దాని అర్థం. నెక్స్ట్. యానిమల్స్ హెల్ప్ ద ప్లాంట్స్ టు స్ప్రెడ్ దేర్ సీడ్స్. యానిమల్స్ అంటే ఏం చేస్తున్నాయంటే కనుక ప్లాంట్స్ కి వాటి సీడ్స్ ని స్ప్రెడ్ అంటే విస్తరించడానికి ఉపయోగపడుతున్నాయి అని చెప్తున్నారు. యానిమల్స్ హెల్ప్ ద ప్లాంట్స్ టు స్ప్రెడ్ దేర్ సీడ్స్. అవునా కాదా అని అడిగారు. ఓకే, చూద్దాం మరి దీనికి ఆన్సర్స్ ఎవరెవరు ఏం పెట్టారో. APRMS. ఓకే, లాగ్ ఫ్రమ్ ఏపీఆర్ఎస్ వెంపల్లి స్కూల్. ఓకే, వెరీ గుడ్. ట్రూ. సిహెచ్ లావణ్య ఏపీఆర్ఎస్ మైనార్టీ గుంటూరు. ఓకే, వెరీ గుడ్. కొంతమంది ట్రూ అని పెట్టారు, ఒకళ్ళు ట్రూ ఒకళ్ళు ఫాల్స్ అని పెట్టారు. ఓకే, చూడండి థింక్ చేయండి, ఇంకెవరైనా ఆన్సర్స్ ఏమైనా ఐడియా వస్తుందేమో. జంతువులంట ప్లాంట్స్ టు స్ప్రెడ్ దెయిర్ సీడ్స్.
ఆ సీడ్స్ ని స్ప్రెడ్ చేయడం కోసం యానిమల్స్ అనేవి హెల్ప్ చేస్తున్నాము అని చెప్పారు. ఏపీఆర్ఎస్ కేఎంపల్లి ఫాల్స్ అని పెట్టారు. నెక్స్ట్ ఇంకా ట్రూ అని పెట్టారు. ఓకే, కొంతమంది ట్రూ, కొంతమంది ఫాల్స్ అని పెట్టారు. చూద్దాం. ఇక్కడ చూడండి, యానిమల్స్ హెల్ప్ ద ప్లాంట్స్ టు స్ప్రెడ్ దేర్ సీడ్స్. వాటి యొక్క విత్తనాలు చల్లడం కోసం ప్లాంట్స్ వి యానిమల్స్ హెల్ప్ చేస్తున్నాయి అంటున్నారు. ఇప్పుడు పొలాల్లో మనం ఎరువులు చల్లేసిన తర్వాత ఏం చేస్తాము? ఈ ఎద్దుల ద్వారా దాన్ని మొత్తాన్ని మనం దున్నుతామా? ట్రూ, వెరీ గుడ్. ఏపీఆర్ఎస్ వెంపల్లి స్కూల్, వెరీ గుడ్, ట్రూ. అవి స్ప్రెడ్ చేస్తున్నాయి అంటే దాని అర్థం దున్నుతారు కదా, అలా ఆ ఉద్దేశంలో చెప్పారు. ద స్లాత్ గెట్స్ వాట్ ఇట్ నీడ్ ఫ్రమ్ వెట్లాండ్ ఆర్ రెయిన్ ఫారెస్ట్. ఏంటి మేడం స్లాత్ ఏంటి, మాకు అర్థం కాలేదు అనుకుంటున్నారా? స్లాత్ అంటే ఏం లేదు, ఒక బద్ధకమైన జీవి అని చెప్పుకోవచ్చు. అంటే ఇది కోతి ఆకారంలో ఉంది కాబట్టి ఒక బద్ధకమైన జీవి అంట. దానికి ఏం అవసరము, అవసరం ఎక్కడి నుంచి అంటే గనక వెట్లాండ్ నుంచా లేకపోతే రెయిన్ ఫారెస్ట్ నుంచా అంటే గనక రెయిన్ ఫారెస్ట్ నుంచి దాని యొక్క కావాల్సిన ఫుడ్ నీడ్ అనేది అది తీసుకుంటోంది. సో ఇక్కడ స్లాత్ మీనింగ్ ఏంటి అంటే బద్ధకమైన జీవి అని చెప్తారు. రెయిన్ ఫారెస్ట్, వెట్లాండ్ అని పెట్టారు. ఏపీఆర్ఎస్ కేఎంపిఎల్ ఒకసారి చూసుకోండి, కొన్ని మిస్టేక్స్ వస్తున్నాయి, అవి నేను ఇక్కడ రెక్టిఫై చేస్తున్నాను. సో ఆన్సర్ వచ్చేసరి మనకి రెయిన్ ఫారెస్ట్. ఓకేనా? రెయిన్ ఫారెస్ట్ ఫ్రమ్ ఏపీఆర్ఎస్ ఆత్మకూరు, వెరీ గుడ్. అది ఓకేనా? ఇప్పుడు అవి చూసాం కదా. ఇప్పుడు ఇంకొకటి ఏం చేద్దామంటే టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ చూసుకుందాం. టైప్స్ చెప్పుకున్నాం కదా ఇందాకడే మనము. టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ మొత్తం బిగ్ అండ్ టాల్ ప్లాంట్స్. పొడవుగా మనకి బిగ్ బాగా పెద్దగా, అలాగే టాల్ పొడవుగా ఉండే మొక్కలు ఏంటి అని అడిగారు ఇక్కడ. ట్రీస్, హర్బ్స్, అలాగే shrubs. ఎవరు ఇక్కడ రాయొద్దు, మీరు ఓన్లీ చాట్ బాక్స్ లోనే మెన్షన్ చెయ్యాలి. ఎందుకంటే ఎవరికన్నా చూసే వాళ్ళకి అది క్లారిటీగా కనిపించదు. ఓకేనా? చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ట్రీస్ అని చెప్పారు. ఓకే, ట్రీస్ ఫ్రమ్ ఓకే ఏపీఆర్ఎస్ మైనార్టీ గుంటూరు, అలాగే వెంపల్లి. ఓకే, చూద్దాం. ట్రీస్ ఫ్రమ్ ఏపీఆర్ఎస్ ఆత్మకూరు, ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్ ట్రీస్. ఓకే, ట్రీస్ అని చాలా మంది పెడుతున్నారు. ఇక్కడ మనకి బిగ్ అంటే పెద్దవిగా, బిగ్ అంటే మనకి పొడవుగా, టాల్ అంటే బిగ్ అండ్ టాల్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్. వెరీ గుడ్. ట్రీస్ అని పెట్టిన వాళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. ప్లాంట్స్ విత్ వీక్ అండ్ గ్రీన్ స్టెమ్ ఎలా ఉంటాయంటే, ఈ మొక్కలంట మనకి చూడడానికి చాలా వీక్ గా కనిపిస్తాయంట, అలాగే ఆకుపచ్చ కాండంతో కలిగి ఉంటాయి. గ్రీన్ స్టెమ్ అంటే ఆకుపచ్చ కాండం కలిగి ఉంటాయి. వాటిని ఏమంటారు అన్నారు. ఆల్రెడీ ట్రీస్ అంటే మనకు తెలుసు, నార్మల్ గా మొక్కలు, వాటి కాండం లావుగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాము. అలాగే ప్లాంట్స్ విత్ వీక్ అండ్ గ్రీన్ స్టెమ్, వీక్ గా ఉంటుంది, గ్రీన్ స్టెమ్ కలిగి ఉంటుంది. దాని ఆన్సర్ ఏంటి అని అడిగారు. ఓకేనా? ట్రీస్, హెర్బ్స్, అలాగే ఇంకేం చెప్పారు మనకి, షర్ట్స్ అని కూడా ఇచ్చారు కదా. సో చూద్దాం, ఆన్సర్స్ పెట్టారు కదా. ఓకే, shrubs, herbs from APRS ఆత్మకూరు, herbs from APRS మైనారిటీ అని చెప్పారు. ఓకే, మనకి దీని ఆన్సర్ వచ్చేసరికి చూద్దామా, ఇంకెవరైనా ట్రై చేస్తారా? ఎవరైనా ట్రై చేస్తాము అంటే ట్రై చేయండి, నో ప్రాబ్లం. హెర్బ్స్ అని చెప్పారు, అలాగే shrubs, ట్రీస్ అని కూడా చెప్పారు. చూద్దాం. ప్లాంట్ విత్ వీక్ అండ్ గ్రీన్ స్టెమ్. వీక్ అలాగే గ్రీన్ స్టెమ్ ఉన్న వాటిని ఏమంటారు అని అడిగారు ఇక్కడ. ఐడియా వచ్చిందా ఎవరికైనా, రాలేదా? నేను మీకోసమే ఇది ఇంత స్లోగా చెప్తున్నాను. హెర్బ్స్. ఓకే, హెర్బ్స్. చాలా మంది మళ్ళీ హెర్బ్స్, షెప్స్ అన్ని పెడుతున్నారు. ఓకే, దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే హెర్బ్స్. హెర్బ్స్ అనేవి అవి చూడడానికి వీక్ గా ఉంటాయి, ప్లాంట్స్ లో ఉన్నప్పటికీ వీక్ గా ఉండి గ్రీన్ స్టెమ్ కలిగి ఉంటాయి. నెక్స్ట్, ప్లాంట్స్ విత్ థిన్ వుడీ స్టెమ్ ఆర్ కాల్డ్ యాజ్. థిన్ అంటే మందంగా ఉంటుందంట, దాని యొక్క వుడీ స్టెమ్ అనేది ఎలా ఉంటుంది, మందంగా ఉంటుందంట. అవి ఏంటివి? హెర్బ్సా, షర్బ్సా, ట్రీసా? నాకు తెలిసి మీరు సింపుల్ గా చెప్తారనుకుంటున్నాను. చూద్దాం ఎవరన్నా చెప్తారేమో. ఆల్రెడీ ట్రీస్ అయిపోయినట్టుంది. ఏపీఆర్ఎస్ షర్ట్స్ ఫ్రమ్ ఏపీఆర్ఎస్ గుంటూరు, వెరీ గుడ్.
ఓకే, ఏపీఆర్ఎస్ వెంపల్లి ఆల్సో టోల్డ్ హర్బ్స్. ఒకసారి చెక్ చేసుకోండి, మీరు హర్బ్స్ అని చెప్పారు, బట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏపీఆర్ఎస్ ఆత్మకూరు వాళ్ళు చెప్పారు ఆన్సర్. స్టూడెంట్స్ వెరీ గుడ్, బాగా చెప్పారు. అది రాయొద్దు అక్కడ అని చెప్తున్నా నేను. షర్బ్స్ అనేది ఆన్సర్ మనకి. ఎవరు కూడా స్క్రీన్ మీద రాయొద్దు, ఓకే, బికాస్ మిగతా వాళ్ళ క్వశ్చన్ క్లారిటీ కనిపించదు. నెక్స్ట్, ప్లాంట్స్ విత్ వీక్ స్టెమ్ అండ్ బిగ్ ఫ్రూట్స్ దట్ గ్రో అలాంగ్ ద గ్రౌండ్. గ్రౌండ్ మీద అంట మనకి, గ్రో అలాంగ్ ద గ్రౌండ్ అంటే గ్రౌండ్ మీదగా మనకి అవి పాకుతున్నాయి అంటే కాయలు కాస్తున్నాయి అని చెప్పా. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, గ్రౌండ్ మీద కాస్తున్నాయి, ఏదైనా ఒక దాని సహాయంతో పైకి పాకుతున్నాయి అని చెప్పాను. సో ఎవరు ఇక్కడ రాసేది ప్లీజ్ ఇక్కడ రాయొద్దు. జెడ్పిహెచ్ఎస్ కుప్పం, జెడ్పిజిహెచ్ఎస్ ఇక్కడ రాయొద్దు నాన్న, మీరు ఓన్లీ ఆన్సర్ మెన్షన్ చేయండి. క్రీపర్స్, వెరీ గుడ్. క్రీపర్స్ ఫ్రమ్ ఏపీఆర్ఎస్ అనంత ఆత్మకూర్ విజయవాడ మైనారిటీ గర్ల్స్, వెరీ గుడ్. ఓకే, ఆన్సర్ ఏంటి మనకి క్రీపర్స్. ఇక్కడ మెన్షన్ చేశాడు ఏమని, దట్ గ్రో అలాంగ్ ద గ్రౌండ్. నెక్స్ట్, ప్లాంట్ విత్ వీక్ స్టెమ్ విత్ నీడ్స్ ఏ సపోర్ట్ టు గ్రో. దానికి ఏదైనా ఒక సపోర్ట్ కావాలంట. ఆ ప్లాంట్ ఎదగాలి అంటే ఒక సపోర్ట్ కావాలి. అలా సపోర్ట్ తో ఎదిగే మొక్కలు ఏంటి అని ఇచ్చారు మనకి, ఓకేనా. అలా సపోర్ట్ తో ఎదిగే మొక్కలు క్లైంబర్సా, లేకపోతే హర్బ్సా, లేకపోతే shrubs అని ఇచ్చారు మనకి. చూద్దాం చూడండి, క్లైంబర్స్, ఓకే వెరీ గుడ్. ఆప్షన్ ఏసీ అని పెట్టారా, క్లైంబర్స్ ఫ్రమ్ ఏపీఎస్సి. ఏసీ ఎలా అవుతుంది మనకి, జెడ్పిహెచ్ఎస్ కుప్పం. ఓకే, క్లైంబర్స్ ఫ్రమ్ ఏపీఎస్ ఆత్మకూరు. ఓకే, ఓకే, చూడండి మనకి shrubs అవ్వదు మనకి. shrubs అంటే నేను ఏం చెప్పాను మీకు, అది థర్డ్ వన్ నేను చెప్పింది అది. అంటే మందార మొక్క, గులాబీ మొక్క అలాంటి వాటిని నేను చెప్పాను. ఇక్కడ ఏమంటున్నారు, ఏదైనా ఒక దాని సహాయంతోనే అది ఎదుగుతోందంట. అది దేని సహాయము మనకి ఇక్కడ మొక్క ఎదిగేది అంటే తీగ జాతి మొక్కలు అంటే క్లైంబర్స్. ఆన్సర్స్ మెన్షన్ చేసిన వాళ్ళందరూ వెరీ గుడ్. వెంపల్లి స్కూల్, ఓకే, క్లైంబర్స్, ఏపీఆర్ఎస్ ఆత్మకూరు. నెక్స్ట్, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే కనుక, నెక్స్ట్, యూ వేర్ టు యానిమల్స్ ఆల్రెడీ మనం మెన్షన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం చూడండి, యానిమల్స్ యొక్క హ్యాబిటేట్స్ చూద్దాం. యానిమల్స్ యొక్క హ్యాబిటేట్స్. వాట్ ఈస్ ద హ్యాబిటేట్ ఆఫ్ ఎలిఫెంట్ అంటే ఎలిఫెంట్ ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతోంది. ఇక్కడేమో మనకు కొన్ని ఇచ్చేసాడు, దాన్ని మొత్తాన్ని మనము కరెక్ట్ గా చేసి రాసుకోవాలి. మనకి జంబుల్ వర్డ్ లా ఇచ్చాడు, ఆ ఇచ్చిన దాన్ని కరెక్ట్ గా చేసి రాసుకుంటే సరిపోతుంది. ఎలిఫెంట్ అంట ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది అని చెప్పారు. ఎలిఫెంట్ చూడండి ఒకసారి, ఎలిఫెంట్ ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతోంది ఇక్కడ. స్టార్టింగ్ ఏదో జీ అన్నది క్యాపిటల్ గా కనిపించింది కాబట్టి జీ తో స్టార్టింగ్ అనుకున్నాము. గ్రాస్ ల్యాండ్స్ ఫ్రమ్ ఏపీఆర్ఎస్ ఆత్మకూర్. ఓకే, గ్రాస్ ల్యాండ్స్ అని చెప్పారు. జీ ఆర్ ఏ, వెరీ గుడ్. ఎవరైతే ఆన్సర్ పెట్టారో ఆత్మకూరు అని పెట్టారు, మెన్షన్ చేశారు. ఎలిఫెంట్స్ అంట ఎక్కువగా గ్రాస్ ల్యాండ్స్ అంటే మనం మేస్తా చూసారా, మనకి ఎలా చెప్పాలంటే గడ్డి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉంటుంది. గ్రాస్ ల్యాండ్స్, వెరీ గుడ్. గ్రాస్ ల్యాండ్స్ విజయవాడ, ఏపీఆర్ఎస్ స్కూల్ విజయవాడ, మైనార్టీ స్కూల్ గుంటూరు, సిహెచ్ లావణ్య, వెరీ గుడ్. ఓకే, జెడ్పిహెచ్ఎస్ కుప్పం. నెక్స్ట్, వాట్ ఈస్ ద హాబిటేట్ ఆఫ్ టర్టిల్. టర్టిల్ అంటే ఏంటి మనకి, తాబేలు. తాబేలు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది మనకి, కింద చూడండి ఆల్రెడీ మనకి స్పెల్లింగ్స్ మెన్షన్ చేస్తాడు. ఏ స్పెల్లింగ్స్ ఇచ్చేసారు కింద మనకి, ఏవో అన్ని ఆ ఇచ్చేసిన స్పెల్లింగ్ మనం మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఆన్సర్స్ ఎవరు ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు మనకి. ఓషన్, వెరీ గుడ్. ఏపీఆర్ఎస్ మైనార్టీ స్కూల్ కుప్పం, జెడ్పిహెచ్ఎస్ ఆత్మకూర్ స్కూల్స్ విజయవాడ, ఓకే వెరీ గుడ్. నెక్స్ట్, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టౌకాన్. టౌకాన్ టౌకాన్ అనేది ఏంటి అంటే ఒక పక్షి. ఒక పక్షిని మనం ఇక్కడ మెన్షన్ చేశారు, అది ఎక్కువగా ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతోంది అని చెప్పారు. టౌకాన్. ట్రై చేయండి, మీరు ట్రై చేసి ఆన్సర్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, ఓకేనా.
ఓకే, చూద్దాం ఫస్ట్ ఎవరు ఆన్సర్ మెన్షన్ చేశారో. రెయిన్ ఫారెస్ట్. సిహెచ్ లావణ్య ఫ్రమ్ విచ్ స్కూల్? లావణ్య అని పెట్టారు. సిహెచ్ లావణ్య ఏ స్కూల్ ఒకసారి మెన్షన్ చేస్తే బాగుంటుంది. వెరీ గుడ్. రెయిన్ ఫారెస్ట్. ఓకే, ఏపీఆర్ఎస్ ఆత్మకూరు. రెయిన్ ఫారెస్ట్ గర్ల్స్ గుంటూరు, స్కూల్స్ విజయవాడ. ఓకే, వెరీ గుడ్. ఏమైంది ఇంకా రిమైనింగ్ స్కూల్స్? ఓకే, ట్రై చేస్తున్నారా? చేయండి. ఆల్మోస్ట్ చాలా మంది ఆన్సర్స్ అయితే పెట్టారు. రెయిన్ ఫారెస్ట్ వెంపల్లి. ఓకే, ఫ్రమ్ వెంపల్లి స్కూల్. వెరీ గుడ్. ఓకే, శ్రీ జెడ్పిహెచ్ఎస్ రెయిన్ ఫారెస్ట్. ఓకే, వెరీ గుడ్ నాన్న. అందరూ కరెక్ట్ గా పెడుతున్నారు ఆన్సర్స్. రెయిన్ ఫారెస్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? టౌకన్ అనే పక్షి ఎక్కువగా ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది అంటే రెయిన్ ఫారెస్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద హ్యాబిటేట్ ఆఫ్ స్నేక్? పాము అంట ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? చూడండి, క్యాపిటల్ లెటర్ డిఈ. ఓకే, అందరికీ ఐడియా వచ్చే ఉంటుంది ఆల్రెడీ, నాకు తెలిసి చాట్ బాక్స్ లో మెన్షన్ చేసే ఉంటారు. ఓకే, చూడండి, డిజర్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఓకే, వెరీ గుడ్. విజయవాడ జెడ్పిహెచ్ఎస్, జెడ్పిహెచ్ఎస్ ఏపీఆర్టీ గర్ల్స్ మైనారిటీ డెజర్ట్. ఓకే, వెంపల్లి, కుప్పం. వెరీ గుడ్, ఆల్ ఆర్ వెరీ గుడ్ నాన్న, బాగా చెప్తున్నారు ఆన్సర్స్. అలాగే హ్యాబిటేట్ ఆఫ్ దిస్ ఫ్రాగ్. కప్ప అంట ఎక్కువగా ఎక్కడ ఉండడానికి కప్ప. చూడండి, కప్ప కూడా మనకి ఇచ్చేసి కొన్ని వర్డ్స్ ఇచ్చేసారు. ఆ వర్డ్స్ లో అది మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, రెయిన్ ఫారెస్ట్ VO V2055. వెరీ గుడ్. జస్ట్ మీరు ఆ లెటర్స్ ని రాసుకుని అక్కడ దాన్ని మీరు చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఏమని చెప్పారు ఇక్కడ? రెయిన్ ఫారెస్ట్. IN, రెయిన్. FOREST. సో దీని వల్ల మనకి 2 యూజెస్ ఉన్నాయి. ఎవరైనా గమనించాలా? ఆ రెండు ఉపయోగాలు ఏంటో. స్పెల్లింగ్స్ నేర్చుకోవచ్చు మనం బాగా. దీని ద్వారా మనకి స్పెల్లింగ్స్ కూడా ఈజీగా వస్తాయి. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద హ్యాబిటేట్ ఆఫ్ ద ఎంపరర్ పెంగ్విన్? పెంగ్విన్ కూడా అంట ఎక్కడ నివసిస్తుంది అని అడిగారు మెంపల్లి స్కూల్. ఓకే, రెయిన్ ఫారెస్ట్. ఓకే, వెరీ గుడ్. స్కూల్స్ అందరూ చాలా బాగా ఆన్సర్స్ చేస్తున్నారు నాన్న. వెరీ గుడ్. పోలార్. ఓ, వెరీ గుడ్. నేను జస్ట్ స్కూల్స్ మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ఆన్సర్స్ ఫాస్ట్ గా చెప్తున్నారని మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా? మిగిలిన స్కూల్స్ కూడా ట్రై చేయండి, నో ప్రాబ్లం. ఆన్సర్ లేట్ గా పెట్టినా పర్వాలేదు, ట్రై చేయండి. ఫస్ట్ మీరు మీరు ట్రై చేయడమే కావాలి. మీకు ఇప్పుడు రాలేదు, ఆన్సర్ ఎవరో ఒకరు చెప్తున్నారు, ఓకే, బట్ మీరు ట్రై చేస్తారు కదా, ఆ ట్రై చేసిందే మనకి చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ దాన్ని బట్టి మనకి పెంగ్విన్స్ అంట ఎక్కడ ఉంటున్నాయని చెప్తున్నారు. మెయిన్ గా పోలార్ రీజియన్స్ లో ఉంటున్నాయంట. ఓకేనా? పెంగ్విన్స్ ఎక్కడ ఉంటున్నాయి? పోలార్ రీజియన్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద హ్యాబిటేట్ ఆఫ్ డియర్? జింకలు ఎక్కడ ఉంటున్నాయి? జింకలు అనేవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? జెడ్పిహెచ్ఎస్ కుప్పం. ఓకే, వెరీ గుడ్. ఫారెస్ట్. ఓకే, వెరీ గుడ్, వెరీ ఫాస్ట్ గా ఉన్నారు. ఓకే, శ్రీ జెడ్పిహెచ్ఎస్. ఓకే, ఆల్సో మైనారిటీ గుంటూరు. ఫారెస్ట్ అని చెప్పారు. అంటే జింకలు ఎక్కువగా ఎక్కడ ఉంటున్నాయి మనకి? అడవుల్లో ఉంటున్నాయంట జింకలు. ఓకేనా? జింకలు ఎక్కువగా మనకి అడవుల్లో ఉంటున్నాయి. ఫారెస్ట్ ఫ్రమ్ ఏపీఆర్ఎస్ ఆత్మకూర్. వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద హ్యాబిటేట్ ఆఫ్ ఆరంగుటాన్? అంటే ఇది ఒక కోతి జాతికి సంబంధించినటువంటివి నాన్న. ఇవన్నీ కూడా చెట్ల మీద ఉండేవి అని చెప్తారు మనకి. ఇది ఎక్కడ ఉంటుంది అంటే గనక మీకు ఈజీగా అర్థమవుతుంది. మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ కూడా ఎక్కడ నివసిస్తున్నాయి మనకి? చూడండి, సో స్టార్టింగ్ లెటర్ నేను పెట్టేశాను. ఓకే, చూద్దాం. ఎర్ఆర్ మెన్షన్ చేశారు. రెయిన్ ఫారెస్ట్ ఏపీఆర్ఎస్ స్కూల్ విజయవాడ. వెరీ గుడ్. శైలజ యునుమూర్తి ఫ్రమ్ విచ్ స్కూల్? ఏపీఆర్ఎస్ ఆత్మకూరు రెయిన్ ఫారెస్ట్. వెరీ గుడ్. వెంపల్లి. వెరీ గుడ్. గర్ల్స్ మైనారిటీ. వెరీ గుడ్. శ్రీ జెడ్పిహెచ్ఎస్, సిహెచ్ లావణ్య జెడ్పిహెచ్ఎస్ కుప్పం. వెరీ గుడ్ నాన్న, రెయిన్ ఫారెస్ట్. నెక్స్ట్,
హ్యాబిటేట్ ఆఫ్ ద క్యామెల్ అంటే ఒంటెలు ఎక్కడ ఉంటున్నాయి? ఒంటెలు. సో ఒంటెలు ఎక్కడ ఉంటున్నాయి అంటున్నారు ఇక్కడ. చూద్దాం ఆన్సర్స్ ఇంకెవరెవరు పెట్టారు. ఓకే, కేజీబీవి తొండాడి. డెజర్ట్స్ వెరీ గుడ్. విజయవాడ. జెడ్పిహెచ్ఎస్ ఆల్సో వెంపల్లి వెరీ గుడ్ డెజర్ట్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద హ్యాబిటేట్ ఆఫ్ ద డాల్ఫిన్స్? డాల్ఫిన్స్ అంటే ఎక్కువగా ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాయి? ఓకే, డాల్ఫిన్స్ ఎక్కువగా ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాయి? ఓకే, వెరీ గుడ్. ఏపీఆర్ఎస్ వెంపల్లి గర్ల్స్ మైనారిటీ. ఓకే ఓకే, వెరీ గుడ్ నాన్న, చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఓషన్. ఓకేనా? దీని ద్వారా మనకి ఏ ఏ యానిమల్స్ ఎక్కడెక్కడ నివసిస్తున్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు మనకు ఒక్క టాపిక్ మిగిలింది. ఏంటా టాపిక్? ఎవరన్నా చెప్తారా? ఒకే ఒక్క టాపిక్ మిగిలింది మనం చెప్పుకోవాల్సిన వాటిల్లో. అదేంటా టాపిక్? ఎవరికన్నా ఐడియా ఉందా? ఎవరికన్నా ఐడియా ఉందా మనం చెప్పుకోవాల్సిన టాపిక్? ఇంకా వెరీ గుడ్ నాన్న, ఆన్సర్స్ చాలా బాగా కరెక్ట్ గా గెస్ట్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఓకే, మనం ఒకే ఒక టాపిక్ చెప్పుకోవాలన్నాను కదా. ఏంటి ఆ టాపిక్ అంటే టైప్స్ అండ్ యూజెస్ ఆఫ్ ప్లాంట్స్. మొక్కల్లో టైప్స్ అలాగే వాటి యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. చూడండి అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి, జస్ట్ ఏ మినిట్, ఒక్క నిమిషం ఉండండి అన్న. ఓకే, యానిమల్స్ అండ్ దేర్ ఫుడ్ మనం కంప్లీట్ చేసుకున్నామని అనుకుంటున్నాను. టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, యూజెస్. ఓకే, ప్లాంట్స్ యొక్క యూజెస్ తెలుసుకుందాం. చూడండి ఇప్పుడు ప్లాంట్స్ యొక్క యూజెస్ లో నేను మీకు కొన్ని పిక్చర్స్ లాంటివి చూపిస్తాను. మీరు అవి దేనికి ఉపయోగపడతాయి ఏంటో చెప్పాలి. మింట్ అంటే పుదీనా. ఫుడ్ కిందకు ఉపయోగపడుతుందా, మెడిసినల్ కిందకా, లేకపోతే ఇండస్ట్రీస్ లో వాడతామా, లేదా డెకరేషన్ కోసం ఉంచుతామా? చూడండి, డెకరేషన్ కోసమా, లేకపోతే ఫుడ్ కిందకా, దేని కిందకి? ఎవరికైనా ఐడియా వస్తుందేమో చూడండి ఫస్ట్. ఓకే, ఇంకా నెక్స్ట్, ఫుడ్ ఫ్రమ్ ఏపీఆర్ఎస్ ఆత్మకూరు, తొండాడ ఫుడ్, ఫుడ్ అని పెట్టారు. ఓకే, శ్రీ జెడ్పిహెచ్ఎస్ వెరీ గుడ్ నాన్న. జెడ్పిహెచ్ఎస్ కుప్పం అండ్ శ్రీ జెడ్పిహెచ్ఎస్ ఫుడ్ కింద యూజ్ చేస్తాము. బట్ ఫుడ్ కంటే కూడా మనకి ఎక్కువగా పుదీనాని మనకి మెడిసినల్ పర్పస్ కింద వాడతారు. వెరీ గుడ్. మెడిసినల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి పేస్ట్ ఉంది మనకి. సో పేస్ట్ అంటే అలా మనకి మెడిసినల్ పర్పస్ కిందకి వాడతారు. వెరీ గుడ్ నాన్న, బాగా చెప్తున్నారు ఆన్సర్స్. ఫుడ్ లో కూడా యూజ్ చేస్తాము, బట్ మెడిసిన్స్ లో ఎక్కువ. ఆపిల్స్, ఐ థింక్ మీకు చాలా ఈజీ ఇది. ఆపిల్స్ ఫుడ్ అంటే తింటామా లేకపోతే మెడిసిన్ గా వాడతామా? జెడ్పిహెచ్ఎస్ కుప్పం రైజ్ యువర్ హ్యాండ్. ఓకే, మెడిసిన్ ఫుడ్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే కదా, మనం ఆపిల్స్ ఎక్కువగా ఏం చేస్తాము, తింటాం కదా. సో ఫుడ్, ఫుడ్. ఓకే, మైనార్టీ గుంటూరు ఆల్ స్కూల్స్ ఆర్ వెరీ గుడ్. సన్ఫ్లవర్స్ అంటే పొద్దుతిరుగుడు పువ్వులేగా. చూడండి, ఫుడ్డా, లేకపోతే మెడిసినల్ గా వాడతామా, లేకపోతే ఇండస్ట్రియలా, లేకపోతే డెకరేటివా? చూడండి వీటిలో మనం రెండు రకాలుగా వాడచ్చు దీన్ని. నేనే ముందు మీకు హింట్ ఇస్తున్నాను. టూ టైప్స్ గా యూజ్ చేసుకోవచ్చు. ఏంటా టూ టైప్స్? ఐడియా వచ్చింది ఎవరికైనా? ఫుడ్ అండ్ డెకరేషన్. ఓకే, ఏపీఆర్ఎస్ వెంపల్లి డెకరేషన్. ఓకే, డెకరేటివ్ గర్ల్స్ గుంటూరు శ్రీ జెడ్పిహెచ్ఎస్ డెకరేషన్. ఓకే, ఇండస్ట్రియల్ ఆర్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ ఇంకా వెరీ గుడ్ నాన్న, చాలా ఫాస్ట్ గా ఆన్సర్స్ చెప్తున్నారు. దీనివల్ల మీకు కూడా తొందరగా అర్థం చేసుకోగలరు ఏంటి అన్నది. టైం తీసుకున్నా నో ప్రాబ్లం, నేనేం టైం తీసుకున్నారని ఏమనను. జస్ట్ ఆన్సర్ ఆన్సర్ తెలిస్తే మెన్షన్ చేయండి. ఓకే, చాలా వరకు కూడా డెకరేటివ్ అని పెట్టారు, కొంతమంది ఫుడ్ అండ్ డెకరేషన్ పెట్టారు, కొంతమంది ఇండస్ట్రియల్ అండ్ ఫుడ్ పెట్టారు. చూడండి, ఫుడ్ అంటే కనుక మనం డైరెక్ట్ గా పువ్వుని తినేస్తున్నాము అని కాదు, దాని నుంచి మనం ఆయిల్ అనేది తీస్తాం కదా. సో అలానే ఫుడ్ కిందకి, అలాగే డెకరేషన్ కిందకి, రెండిటికి కిందకి వస్తుంది కాబట్టి ఫుడ్ అండ్ డెకరేషన్. నెక్స్ట్ బీన్స్, చిక్కుడు అంటారు కదా, బీన్స్ ఫుడ్డా, లేకపోతే మెడిసినల్ పర్పసా, ఇండస్ట్రియల్ పర్పసా, ఏంటిది? ఓకే, ఫుడ్, ఫుడ్ వెరీ గుడ్. ఏపీఆర్ఎస్ వెంపల్లి గర్ల్స్ మైనార్టీ. ఓకే, ఫుడ్ చాలా మంది ఫుడ్ అని పెడుతున్నారు. బీన్స్ ఎందుకంటే యాక్చువల్ గా మన భోగాపురం. ఓకే, ఫుడ్ అని పెట్టారు. అలాగే
ఆల్మోస్ట్ చాలా స్కూల్స్ కూడా మనకి ఫుడ్ అని మెన్షన్ చేశారు. ఇండస్ట్రియల్ అని చెప్పారు జెడ్పిహెచ్ఎస్ కుప్పం, బట్ మనం బీన్స్ ఫుడ్ కిందకి యూజ్ చేసుకుంటాము. ఓకే, మెయిన్ గా మనకి ఎన్ని పర్పసెస్ ఉన్నప్పటికీ మెయిన్ పర్పస్ చూస్తాము. అలాగే కాటన్, ఇవన్నీ మనకి చెట్ల నుంచి వచ్చినాయి కదా. పత్తిని మనం ఆహారం కోసం ఉపయోగిస్తామా, మెడిసిన్స్ లో ఉపయోగిస్తామా, లేకపోతే ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో చేస్తామా, డెకరేషన్ కిందకి చూస్తామా? థింక్ చేయండి ఎవరన్నా. పత్తి మెడిసినల్ అంటే గనక మనము ఆపరేషన్స్ అట్లా ఏమైనా మనకి వూన్స్ తగిలినప్పుడు దానికి యూజ్ చేస్తారు అంతే, జస్ట్ దాని యూసేజే కానీ ఎక్కువగా ఇండస్ట్రీస్. కాటన్ మిల్ అంటారు, ఐడియా ఉందా? ఎప్పుడన్నా విన్నారా? ఓకే, వెరీ గుడ్. వెంపల్లి స్కూల్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ఏపీఆర్ఎస్ ఆత్మకూర్, వెరీ గుడ్. రోజెస్, రోజెస్ మనం ఫుడ్ మెడిసినలా లేకపోతే ఇండస్ట్రియలా లేకపోతే డెకరేటివ్? రోజెస్ ఎలా యూజ్ చేస్తాము చూద్దాం. ఓకే, సో దాన్ని మనం ఎక్కువగా, వెరీ గుడ్, అందరూ చాలా మెడిసిన్ అండ్ డెకరేషన్ అని పెట్టారు. యాక్చువల్ గా మనం దాన్ని డెకరేషన్ పర్పసెస్ కోసమే రోజెస్ ని యూజ్ చేస్తాము. మెడిసినల్ పర్పసెస్ అంటే కనుక అది తక్కువ కేసెస్, అది ఆల్మోస్ట్ అది మెడిసిన్స్ అంటే అది కరెక్ట్ గా కాదు అది. సో ఓన్లీ డెకరేటివ్ పర్పసే మనకి కరెక్ట్ ఆన్సర్. చాలా మంది డెకరేటివ్ అని చెప్తున్నారు, కొంతమంది మెడిసిన్ అని పెట్టారు, ఒకసారి చూసుకోండి. చామోమైల్, చామోమైల్ అంటే చామంతి పువ్వులు. ఏమి లేదు అక్కడ ఇచ్చింది. చామోమైల్ అంటే చామంతి పువ్వులు దేనికోసం ఉపయోగిస్తాము అన్నారు. ఫుడ్డా, మెడిసినలా లేకపోతే డెకరేటివా లేకపోతే ఏంటి అని అన్నారు అక్కడ. ఓకే, చామోమైల్. ఓకే, ఆల్మోస్ట్ చాలా మంది డెకరేషన్ అని పెట్టారు, వెరీ గుడ్. బట్ సారీ, ఐఎమ్ సారీ, ఇది మెడిసినల్ కింద యూజ్ చేస్తారు. ఎందుకు అంటే కనుక చాలా మంది దీన్ని టీ చేసుకొని తాగుతారు, దాని వల్ల బాడీలో మొత్తం ఉత్తేజం అనేది వస్తుంది. చామంతి పువ్వులు డెకరేషన్ కి యూజ్ చేసినప్పటికీ కొన్ని చోట్ల మెడిసిన్ గా కూడా వాడతారు. సో అందువల్ల అది మెడిసినల్ అని చెప్పాను. నెక్స్ట్ వీట్ అంటే గోధుమలు. ఫుడ్, మెడిసినల్, ఇండస్ట్రియల్ అలాగే డెకరేటివ్. ఫుడ్ ఆల్మోస్ట్ చాలా మంది ఆన్సర్స్ మెన్షన్ చేసేస్తున్నారు వెంటనే. ఏపీఆర్ఎస్ గర్ల్స్ మైనారిటీ, ఆల్సో ఆత్మకూర్, భోగాపురం, ఓకే, కుప్పం, వెంపల్లి స్కూల్స్. ఓకే, వీట్ కాబట్టి మనకి అది వచ్చేది ఏంటి అంటే గనక ఫుడ్ కిందకే యూజ్ చేస్తాం మనం. ఓకేనా? నెక్స్ట్ రబ్బర్, చెట్ల నుంచే కదా మనకి రబ్బర్ అనేది వస్తుంది. ఆ రబ్బర్ ని మనము దేని కిందకి యూజ్ చేస్తాము? రబ్బర్, ఓకే, కుప్పం, ఓకే, ఫుడ్ అని పెట్టారు. 52 ఏంటి, రబ్బర్ ని ఫుడ్ కింద యూజ్ చేస్తారా? ఓకే, గర్ల్స్ గుంటూరు ఇండస్ట్రియల్ అని పెట్టారు, ట్రై చేయండి. ఓకే, ఇంకా మనకి టైం ఉంది, నో ప్రాబ్లం, మీరు ట్రై చేసే చెప్పండి. రబ్బర్ ని మనము ఎలా ఉపయోగించుకుంటాము? ఫుడ్ లో ఉపయోగించుకుంటామా, మెడిసిన్ పరంగా ఉపయోగిస్తామా, లేకపోతే ఇండస్ట్రియలా లేకపోతే డెకరేటివ్ అని అడిగాను. సో సమ్ ఆఫ్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఇండస్ట్రియల్ అనే పెట్టారు. ఏపీఆర్ఎస్ ఆత్మకూరు, ఓకే, వెంపల్లి, సమ్ ఆఫ్ ద స్కూల్స్ భోగాపురం గర్ల్స్ గుంటూరు. ఓకే, వెరీ గుడ్ నాన్న. ఇండస్ట్రియస్ పర్పస్ మనము రబ్బర్ అనేది యూజ్ చేస్తాం, అది చెట్టు నుంచి వస్తుంది మనకి. అలాగే ఆర్చిడ్స్, ఇవి ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్ మనకి, ఆర్చిడ్స్ అంటారు వీటిని. ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఇవి. సో ఆ ఫ్లవర్స్ ని ఫుడ్డా లేకపోతే ఇండస్ట్రియలా, మెడిసినలా, డెకరేటివా? వెరీ ఈజీ కదా మనకి. ఫ్లవర్స్ అంటేనే మనకు అర్థమైపోయింది. ఏంటి, ఫ్లవర్స్ ని మనం మెయిన్ గా దేనికి యూజ్ చేస్తాము? డెకరేటివ్ పర్పస్. వెరీ గుడ్, భోగాపురం మైనార్టీ గర్ల్స్ గుంటూరు, జెడ్పిజిహెచ్ఎస్ డెకరేటివ్ అని పెట్టారు. ఓకే, డెకరేటివ్, వెరీ గుడ్. కుప్పం, ఓకే, ఏపీఆర్ఎస్ ఆత్మకూరు, డెకరేటివ్. నెక్స్ట్ చిక్ పీస్, బఠానీ లాంటివి, చిక్ పీస్ బఠానీలు అంటాం కదా, అలాంటివి. ఓకే, చిక్ పీస్. ఓకే, ఫుడ్ అని పెట్టారు. వివో 20, ఓకే, ఆల్మోస్ట్ ఫుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ రోజ్ మెరీ, ఫుడ్. ఓకే, వెరీ గుడ్ గర్ల్స్ మైనారిటీ కుప్పం, ఆల్ స్కూల్స్ ఆర్ వెరీ గుడ్, ఆన్సర్స్ బాగా చెప్తున్నారు. రోజ్ మెరీ, ఈ మధ్య కాలంలో ఈ రోజ్ మెరీ అన్న మాట మనము ఎక్కువగా వినుంటాము. ఎందుకు వినుంటాము అంటే ఇది మన జుట్టుకి చాలా బలాన్ని ఇస్తుంది అని చెప్పి ఆ రోజ్ మెరీ వాటర్ అనేది హెయిర్ కి పట్టిస్తున్నారు చాలా మంది. ఓకే, రోజ్ మెరీ
అంటే అది మెడిసిన్ పర్పస్ కూడా. ఓకే, VO V20 మెడిసిన్ పర్పస్. ఫుడ్ మెడికల్ ఫ్రమ్ APRS ఆత్మకూరు ZPHS ఫుడ్ అని పెట్టారు. ఓకే, రోజ్మెరీ వచ్చేసరికి మనకి మెడిసినల్ పర్పస్ గా ఎక్కువగా ఉపయోగపడుతుంది రోజ్మెరీ. నెక్స్ట్ ఆరెంజెస్ అందరికీ తెలిసిందే, ఫ్రూట్సే కదా. ఆరెంజెస్ అంటే ఏం చేస్తాము, తింటాంగా, ఫుడ్. నెక్స్ట్ చెర్రీస్, ఇవి కూడా తెలుసు అందరికి, ఏం చేస్తాము, ఈట్ చేస్తాము, ఫుడ్. ఓకే, వెరీ గుడ్, అందరూ చాలా బాగా ఆన్సర్స్ చెప్తున్నారు. వుడ్ అంటే చెక్క. చెక్కను ఏం చేస్తున్నాం మనము, చెక్కలు అంటారు కదా, ఇప్పుడు మనం కుర్చీలు బెంచీలు అవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, చెక్క సహాయంతోనే కదా. అలాగే ఇండస్ట్రియల్ పరంగా. నెక్స్ట్ స్పినాచ్ అంటే పాలకూర అని చెప్తారు, దాన్ని మనం ఫుడ్ కేగా యూజ్ చేసేది. రెడ్ పెప్పర్, రెడ్ పెప్పర్ అంటే అది కూడా మనకి ఎలా అంటే పచ్చిమిర్చి అంటారు చూసారా, మనకి క్యాప్సికం అంటారే అలానే ఇది క్యాప్సికం. ఫుడ్ అండ్ మెడికల్ అని పెట్టారు, రెడ్ పెప్పర్ వచ్చేసరికి ఫుడ్. ఓకే, నెక్స్ట్ అలోవెరా. అలోవెరా వచ్చేసరికి ఎలా యూజ్ చేస్తాము, అలోవెరాని ఫుడ్ APRS గర్ల్స్ గుంటూరు ఫుడ్ అని మెన్షన్ చేశారు. సో అలోవెరా వచ్చేసరికి మనం ఏం చేస్తాము అంటే చాలా మంది డెకరేషన్ గా కూడా యూజ్ చేస్తారు అలోవెరాని, ఇంటికి కడతారు కదా. అలాగే మెడిసినల్ పర్పస్ గా చెప్పాను కదా మీకు, కొన్ని మెడిసిన్స్ వాటిల్లో యూజ్ చేస్తారు అని. ఇక్కడ చూడండి, ససెలెంట్ అని ఇచ్చారు. ఏంటి దీని అర్థం ఏంటి అంటే కనుక, ఈ ససెలెంట్ అన్న దాని అర్థం మనకి కరెక్ట్ గా చెప్పుకుంటే బ్రహ్మ కమలము అలా అంటారు కదా, అలాంటి మొక్కలు కొన్ని, అలాంటి కలబందికి సంబంధిత మొక్కలకి. సో ఇవి మనకి ఎలా యూజ్ అవుతున్నాయి అంటే కనుక ఫర్ ద పర్పస్ ఆఫ్ డెకరేషన్. నెక్స్ట్, సో నెక్స్ట్ కాకాఓ అంటే ఏం లేదు, దీన్ని ఏం చూసి కంగారు పడుతూ, ఇవి ఎలా ఉంటాయి అంటే కనుక దీంట్లో మనకి కోకో అంటే కాకాఓ బీన్స్ ఉంటాయి, వీటి ద్వారా మనము వీటిని పొడి చేసి బాగా ఉడకపెట్టి దీని నుంచి మనం చాక్లెట్ పౌడర్ ని ప్రిపేర్ చేస్తున్నాము. ఓకేనా, కాకాఓ అని చెప్తున్నాము. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది అంటే కనుక ఫుడ్ చాక్లెట్స్ అని చెప్తున్నాను కదా, ఆ చాక్లెట్ నథింగ్ బట్. ఓకే, మెడిసిన్ డెకరేటివ్ ఫుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్యాక్టస్, మనకి ఇది ముళ్ళ చెట్లు అంటారు కదా, ఫర్ ద పర్పస్ ఆఫ్ డెకరేషన్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఓకే, ఫుడ్ డెకరేషన్, వెరీ గుడ్ గర్ల్స్. మైనారిటీ మాపిల్ అని ఇచ్చారు కదా ఇక్కడ, మాపిల్ ఇక్కడ చెట్టు నుంచి ఏదో తీస్తున్నారు కదా, అంటే అక్కడ దాని అర్థం ఏంటి అంటే కనుక దీన్ని తీసుకుని మనకి స్వీటింగ్ ఏజెంట్ గా ఉపయోగిస్తారు. ఇప్పుడు మన కేక్స్ ప్రిపేర్ చేస్తారు కదా బేకరీలో, కేక్స్ కానీ లేకపోతే పాన్ కేక్స్ అంటారే, వాటిలో ఒక టైప్ ఆఫ్ జెల్ తో పైన నేమ్స్ రాయడం అలాంటివి చేస్తారు చూసారా, దాన్ని మనము మాపిల్ సిరప్ అంటారు. పాన్ కేక్స్, సలాడ్స్ పైన డెకరేషన్ కోసం ఉపయోగిస్తారు మనకి. ఇది ఒక సిరప్, దీంట్లో మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దాన్నే మనం ఏమంటాము అంటే మాపిల్ జ్యూస్ అంటాము, ఫుడ్ కోసం ఉపయోగిస్తాం మనము. ఓకేనా, ఓకే, ఫుడ్ అండ్ డెకరేషన్ అని చెప్పారు. ఫుడ్ ఓకే, ఇండస్ట్రియల్ అని చెప్పారు, అది మనకి ఎక్కువ యూజ్ చేసేది చాక్లెట్స్ పరంగా కాబట్టి ఫుడ్ అని చెప్తున్నాము. నెక్స్ట్ బ్రొకోలీ, అంతే కదా, మనకి ఆకు చెట్ల నుంచి వచ్చేది కదా బ్రొకోలీ అంటాం కదా. సో అది కూడా ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫుడ్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, లిల్లీస్. లిల్లీస్ అందరికీ తెలిసిందే కదా, డెకరేటివ్. ఓకే, వెరీ గుడ్ స్టూడెంట్స్, అందరూ చాలా బాగా కరెక్ట్ గా ఆన్సర్స్ గెస్ చేశారు. సో ఇది మన ఈ రోజు క్లాసు. ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఈ రోజు క్లాస్ లో, మనం చెప్పుకున్న టాపిక్స్ ఏమన్నా కష్టంగా ఉన్నాయి కానీ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆన్సర్స్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. చాలా యాక్టివ్ గా స్టూడెంట్స్ అందరూ ఈ రోజు పార్టిసిపేట్ చేసి ఆన్సర్స్ చెప్పారు, వెరీ గుడ్. ఓకే, ఫ్రమ్ వెంపల్లి స్కూల్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా రిమైనింగ్, నాకు తెలిసి ఈ రోజు టాపిక్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా నేను. స్టార్టింగ్ ఆల్మోస్ట్ కొన్ని స్కూల్స్ రెస్పాండ్ అయినాయి, కొంతమంది స్టూడెంట్స్, తర్వాత ఇంకొంతమంది రెస్పాండ్ అయ్యారు. ఓకే, ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే నో ప్రాబ్లం, మెన్షన్ చేయండి. నాకు తెలిసి ఈ రోజు టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో, వెరీ గుడ్, థ్యాంక్ యూ ZPHS కుప్పం, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మనం కలుద్దాము. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, లోకేష్ సార్. జై విద్యాశక్తి, జై భారత్, జై హింద్.